అంటున్నాడు పోయి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఎవరి కష్టములైనా సరే తొలగిపోతాయి అన్నాడు. ఈ వ్రతం చేసేవాళ్ళు తెల్లవారగానే లేచి స్నానములు చేసి ఆ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవాలి. ఆ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవాలి. గీడ మంచిగా తీయమ్మ గీడ. సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవాలి. ఆ విధముగా నమస్కారం చేసుకున్న తర్వాత మధ్యాహ్న కాలమే కానీ సాయంకాలమే కానీ మనకు సమయం ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఆ భగవంతుని యొక్క వ్రతం చేసుకోవాలని అతడు వివరంగా చెప్పి కనపడకుండా ఆ ముసలి బ్రాహ్మణ రూపంలో ఉన్న సత్యనారాయణ స్వామి కనపడకుండా మాయమైపోయాడు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు మరునాడే వ్రతం చేశాడు. అతడు ఆ వ్రతం చేయడం వలన అతడి కష్టాలన్నీ తొలగిపోయి ఒక పుత్ర సంతానము కలిగాది. అంతిమమున మోక్షమును కూడా పొంది స్వర్గలోకం వెళ్ళిపోయాడు నాయన. మరి ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తున్న సమయంలో ఒక కట్టెలమ్ముకునేవాడు ఆకలి దూపలతో వస్తున్నాడు. తినడానికి ఎవరింత తిండి కూడా పెట్టరు. మరి త్రాగడానికి కనీసం గిలాసు నీళ్లు కూడా ఇవ్వరు. ఆ కట్టెలమ్మేవాడు బాధపడుతూ వస్తున్నాడు. భగవంతా, నన్ను ఇంత కులము తక్కువ వాణ్ణిగా ఎందుకు పుట్టించావు అని బాధపడుతూ వస్తున్నాడు. కొంత దూరం వచ్చాక ఒక బ్రాహ్మణుని ఇంటి ముందు చూశాడు. అక్కడ పెద్ద పెద్ద గిన్నెలల్లో వంటలు జరుగుతున్నాయి. ఆహా, ఇక్కడ ఏదో 10 మంది ప్రభోజనం జరుగుతున్నది. ఈ 10 మందిలో కలిసి నేను కూడా భోజనం చేస్తాను అని చెప్పి అనుకొని ఆ బ్రాహ్మణుని ఇంట్లోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు. ఆహా, ఒక బ్రాహ్మణుడు చెప్పే కథలను గిన్ని 100 మంది వింటున్నారు అంటే ఇందులో ఏదో పుణ్యం ఉంది. ఈ వ్రతం యొక్క కథలని నేను కూడా శ్రద్ధగా వింటాను అని చెప్పి అనుకొని ఆ వ్రతం గురించి మొత్తం తెలుసుకొని తీర్థ ప్రసాదం తీసుకునేటప్పుడు అంటున్నాడు, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు చెప్పిన కథలు మొత్తం విన్నాను. ఈ వ్రతం ఎవరైనా చేయవచ్చు అని మీరు అన్నారు. మరి ఈ వ్రతం నేను చేస్తాను, కులానికి తక్కువ వాన్నే, కానీ పరమ దరిద్రుణ్ణి. మరి దరిద్రం అంటే ఏమిటో కాదు బ్రాహ్మణ, ప్రతిరోజు నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తాను. ఆ కట్టెల మోపును అమ్మతే వచ్చేది 10 రూపాయలు మాత్రమే. ఆ 10 రూపాయల దుకాణంలోకి తీసుకపోతే వచ్చే బియ్యముతో ఒక రోజుకు ఒకటే పూట భోజనం చేస్తాను బ్రాహ్మణ. మరి నా దగ్గర డబ్బులు ఎప్పుడు మీకు లాలే, నేను ఆ వ్రతం ఎప్పుడు చేయాలి అని చెప్పి అన్నాడు. అందులో కుదరంటున్నాడు, పోయి సత్యనారాయణ వ్రతం చేయాలని నీ మనసు లోపల ఉంటే కాదు, ఆ భగవంతుడు అనుకోవాలి.